నమస్తే, వెల్కమ్ టు విత్ భారత్. తెలంగాణ సార్ ఫైనల్ లెక్క వచ్చేసింది. దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. నిన్నటి వరకు 3,38 లక్షల ఓటర్లుండగా సార్ తర్వాత 2,60 లక్షలకు తగ్గింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా 45 లక్షల ఓట్లను తొలగించారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ లో 45% ఓట్లు కట్టుగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో దాదాపు 35% ఓట్లు తగ్గిపోయాయి. సార్ తర్వాత కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 1,40,000 ఓట్లు మిగిలిపోయాయి. సర్ ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందా? పార్టీల అభిప్రాయం ఏంటి? సర్ తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతాయా? ఇదే అంశంపై వాళ్ళు డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు డిఎన్ఏలో నాతో పాటు మా కొలీగ్ జాయిన్ అయ్యారు, శివ గారు. అలాగే బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు, కాంగ్రెస్ నుంచి వెంకటనాయక్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు రైట్. ముందుగా నాయక్ గారు, వెంకటనాయక్ గారు, ఏంటి అసలు నిన్నటి వరకు 3.38 కోట్లుగా ఉన్న ఓటర్లు ఒక్కసారిగా 2.6 కోట్లకు తగ్గడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. మేడం, విషయం ఏంటంటే యాక్చువల్గా నేను ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాని మీద ఎటువంటి ఎలిగేషన్ చేయదలుచుకోలేదు. కానీ అదే రాజ్యాంగం కింద బతుకుతున్న వాళ్ళు కాబట్టి తప్పకుండా ఆ తప్పులను ఎత్తి చూపాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక అవకాశం ప్రజలకు ఉంటే అదే ప్రభుత్వాలు ఈరోజు ప్రజల్ని ఎన్నుకుంటున్నాయి, వాళ్ళు ఓటర్లుగా ఉండాలా ఉండొద్దా అని చెప్పి. సో అందులో భాగంగా ఏమవుతుందంటే మేడం, యాక్చువల్గా ఒక గవర్నమెంట్ అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫెసిలిటేటర్గా ఉంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేకంగా ఏది ఉద్యోగస్తులు ఉండరు కాబట్టి ఆ ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ ఒక ప్రాసెస్, సర్ లాంటి ప్రాసెస్ కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైనా రివల్యూషనరీ ఏదైనా అంశాలు తీసుకొస్తే కానీ దాని తగ్గట్టు అవగాహన కల్పించడం కానీ దాని తగ్గట్టు ఇంకేదైనా చేయాలన్నా కానీ అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయాలి. సో సర్ ప్రాసెస్లో పర్టికులర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఇచ్చింది, ఏది బిఎల్ఓలను ఇచ్చింది, కిందున్న ఏది 4th క్లాస్ ఎంప్లాయీస్ అందరినీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అంటే ఒక కాంట్రాక్ట్ బేసిక్గా ఇచ్చినట్టు ఒక 2 నెలల కాల పరిమితి వరకు ఇచ్చేసింది. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోలేదు. అదేవిధంగా ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళకి అవగాహన కూడా కల్పించడంలో ఫెయిల్ అయిపోయారు. చాలా అంటే ఏ మిస్టేక్స్ అంటే మేడం, ఇన్ జనరల్గా చెప్పాల్సి వస్తే 2002కు సంబంధించిన మ్యాపింగ్ ఏదైతే ఉందో దాదాపు 10%, మినిమం 10% అనుకుందాం, ఒక 10% ఓటర్లు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మ్యాపింగ్లో పర్టికులర్లీ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అవుతుంటారు, ఓటర్లు డిస్ప్లేస్మెంట్ అవుతారు, ఏది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు, ఆర్మీలో పనిచేస్తుంటారు. వాళ్ళు డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ మ్యాపింగ్ అనేది ప్రాపర్ వేలో జరగదు. ఒక 10% కాదు మేడం, 0.001% లాస్ అయినా కూడా అది లాసే అకార్డింగ్ టు ద అంటే ఇండియన్ డెమోక్రసీ ప్రకారం. ఒక లాస్ అనేది ఉంటే లాసే. సో దాన్ని ఎట్లా చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆటోమేటిక్ కనెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వెంకటనాయక్ మేడం, నా ఓట్లో నా పేరు కనుక ఉన్నదనుకోండి మేడం, మా నాన్న పేరు నా పేరు ఎక్కడైనా మ్యాచ్ ఉంది అనుకోండి మేడం, అది దాని మీద తప్పకుండా ఒక డౌట్ అనేది రేజ్ చేస్తుంది. సో ఈ డిజిటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఓటర్లను ఎవరైతే ఓటర్లు ఉంటారో ఓటర్లుగా ఉంచడం కంటే వాళ్ళని తీసేయడానికి ఎక్కువ మార్గాలు చూపిన సందర్భాలు ఉంటాయి. సో ఇదంతా చూసినప్పుడు ఏమవుతుందంటే మేడం, చాలా అంటే చాలా బాధాకరమైన సంఘటనలు ఏర్పడ్డాయి. ఆర్ రాజగోపాలన్ గారు అని చెప్పి ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఎవరు టెలిగ్రాఫ్ సంబంధించిన ఏదైతే మనకు పేపర్ ఉంటుందో దానికి చీఫ్ ఎడిటర్, వారు పశ్చిమ బెంగాల్లో ఉంటారు. వారి యొక్క ఓటు ఏదైతే ఉందో దాన్ని కోల్పోవడానికి 1,00,000 కారణాలు వాళ్ళు చెప్తారు. కోల్పోయిన తర్వాత వాళ్ళకి ఏది పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, ఏది రాదు. అంటే ఇది రాకపోవడానికి ఇది కారణం అని చెప్తారు, ఇది రాకపోవడానికి ఇది కారణం అని చెప్తారు. అదే డిజిటలైజేషన్ భాగంలో స్మృతి ఇరానీ గారి ఓటు కూడా పోతుంది. మాకు డౌట్ ఏంటంటే వెనకాల అంటే లాస్ట్కి ఇరానీ అనే పేరు ఉంటుంది కాబట్టి అట్లా పోయిందని చెప్పి మాకు డౌట్ వస్తుంది. రేపు అమిత్ షా గారి పేరు కూడా పోతుందేమో, వెనకాల షా ఉంది కాబట్టి. సో తెలంగాణలో అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదు అనే చెప్తున్నారు. తొలి నుంచి ఇదే అంటున్నారు, అనుమానాలు ఉన్నాయి. మీ అనుమానాలే నిజమయ్యాయా? సక్రమంగానే జరగలేదు, అదే మీరు చెప్పదలుచుకున్నారు. సార్ ఒకటి నేనేమంటున్నాను, తెలంగాణ మాత్రమే కాదు సార్, ఈ దేశంలోనే ఈ ప్రాసెస్ సరిగ్గా జరగలేదు అంటున్నాను నేను. ఓకే, ఎందుకు జరగలేదు అంటున్నా అంటే ఏదో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏర్పాటు చేసుకున్నది. సార్ గైడ్ లైన్స్ ఎవరైనా ఏర్పాటు చేసుకుంటారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే తప్పకుండా దాని మీద ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏదైతే టెక్నికాలిటీని జనాల్లో చూపిద్దామని అనుకుంటున్నామో ఆ టెక్నికాలిటీ మీద జనాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఓటర్ల తొలగింపు ప్రక్రియలో ప్రతి ఓటర్కి సరైన వెరిఫికేషన్ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరిగిందని మీరు అనుకుంటారు మేడం? ఒకటి, ఇప్పుడు 2002లో కూడా ఇదే సర్ ప్రాసెస్ జరుగుతుంది. దానికి ఏ బేస్ ఇయర్ని మనం తీసుకోలే, ఎందుకంటే అప్పుడు అంత డిజిటలైజేషన్ లేదు కాబట్టి. బట్ ఇప్పుడు బేస్ ఇయర్ అయితే తీసుకున్నాం కదా, 2026కు 2002 అని చెప్పి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిస్ మ్యాచెస్ వస్తున్నాయి కదా. ఇదే కదా జనాల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు రాజకీయ పార్టీలు బిఎల్ఏని ఏర్పాటు చేసుకుంటాయి, ఏజెంట్లని, వాళ్ళకి ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోతాయి. సరే బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా ఏ పార్టీలైనా కానీ. కానీ తప్పకుండా బాధ్యత ఎవరు చెప్పాలి? బిఎల్ఓలు చెప్పాలి.
మరి బిఎల్ఓలకు కనీసం దాని మీద అవగాహన ఉండాలి కదా. అది ఎవరు చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలి. మేము వాళ్ళనే చెప్పమంటున్నాం. ఇప్పుడు తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటామంటే ఎట్లా మేడం? ఇప్పుడు అయిపోయింది, ప్రాసెస్ మొత్తం అయిపోయింది. రేపు ఏ బర్త్ సర్టిఫికేట్ పెట్టమంటారో 1987 తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది ఈ దేశంలో. వాటిని ఎక్కడి నుంచి తీయాలో అంటే ఈ దేశంలో ఒక పౌరుడు ఇప్పుడు పాస్పోర్ట్ ని కోల్పోతాడు, మిగతా విషయాల్లో సంక్షేమ పథకాన్ని కోల్పోతాడు. చాలా చోట్ల ఇవన్నీ ఇబ్బందులు జరుగుతాయి. ఇంటెలిజెన్స్ కాడ ఇప్పుడు ఏదైనా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి మీద ఎంక్వైరీ పెట్టారు అనుకోండి మేడం, ఈ లేదనే కారణం చేత ఎన్ని నిందల పాలు కావాలో. సో అంటే దేశ పౌరుడు మార్జినలైజ్ అవుతుంది కదా మేడం ఈ ప్రాసెస్ ద్వారా. రైట్, ఓకే. మనతో